జై గురుదత్త శ్రీ గురుదత్త. సాధారణంగా మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. తాను నమ్మింది తనకు ఆచారమైంది, తన గురు పరంపరగా ఇచ్చిన అవగాహనకు పరిమితమైన జీవనాన్ని గడిపేవారు మహానుభావులు ఎందరెందరో ఉంటారండి. వాళ్ళందరినీ కూడా మనం ప్రత్యక్షంగానే పరిశీలిస్తూ ఉంటాం. చాలా నియమబద్ధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏమిటి వీళ్ళు ఇలా జీవితాన్ని గడుపుతున్నారు అంటే, అలాంటి మహానుభావులు ఉండటం వలన ఈ కలియుగంలో మనం ఇలాగైనా ఉండగలిగాం. తనకు ఆచారమైంది, తాను నమ్మిన సిద్ధాంతాన్ని, గురు పరంపరగా వచ్చేటటువంటి విషయాలను శ్రద్ధగా పాటిస్తూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చక్కగా వారి వ్యవహార శైలిని వారు నడుపుకుంటూ అందరినీ క్రమబద్ధీకరిస్తూ ఉంటారు. అటువంటి వారు మనకి సమాజంలో తారసపడుతూ ఉంటారు. వాళ్ళ క్రమంగా ఆ పరిధిలో సంస్కారవంతులైన, నిర్భయంగా, సంతోషంగా, ప్రశాంతంగా తనకున్న దాంట్లో తాను సంతృప్తి పొందుతూ ప్రశాంతమైన జీవితాన్ని అటువంటి మహానుభావులు గడుపుతూ ఉంటారండి. ఇది సత్యం అండి. నిజంగా చెప్పుకోవాలంటే తాము తప్పించిన పరలోక ప్రాప్తికి సులభంగా వారు పాత్రతను సాధిస్తారన్నది కూడా